మేము ఇక్కడ ఈ ఢిల్లీ దర్బార్ అనే డాబా దగ్గర ఆగాము. నాగ్పూర్ నుంచి అరౌండ్ ఒక 150 కిలోమీటర్స్ వచ్చాము. ఆఫ్టర్ దట్ వచ్చిన తర్వాత ఇక లంచ్ చేయాలి కాబట్టి ఆల్మోస్ట్ 10 అయిందనమాట. ఈ 10 o'clock ఇక్కడ దాబా దగ్గర మేము ఇక్కడ లైక్ మనము తెలంగాణలో వనభోజనం టైప్ చేస్తాం కదా, ఇట్లా బయట అందరూ వేరే ఫ్యామిలీస్ వచ్చేసి ఇక్కడ తింటుంటే మేము కూడా సైడ్కి ఆపుకొని ఇక్కడ మేము కూడా ఫుడ్ అనేది అరేంజ్ మా ఉన్న ఫుడ్ అనేది మేము ఇలా తింటున్నాం అనమాట. అరే పులిహోర ఎట్లుందిరా? బాగుందా? నీకు పల్లీలు వచ్చినాయా? పల్లీలా? చాలా పల్లీలు నాకే వచ్చినాయిరా బాబు. ఏదో ఒక పల్లి చూపి. ఒకటి అన్నీ ఆల్రెడీ తినేసిన, లాస్ట్ అడుగుతున్నాం. తిను మన పులిహోరలో ఏముంది చెప్పనా? దే ఆర్ ఫుడ్డీస్. మనము ఇప్పుడు ఎక్కడ కాకుంటే అంత ఎక్కువ దూరం నడుస్తాం, అందుకే కట్టే తినాలి. తెలివని సూత్రం చెప్పినవారు రే లచ్చియా, తెలివని సూత్రం చెప్పినావు. సూపర్ రా. గుడ్ ఫుడ్, స్టే హెల్తీ, వాక్ లాంగ్ డిస్టెన్స్ ఇన్ కుంభమేళా. వావ్, వాట్ ఏ డెఫినేషన్. నువ్వేమని చెప్పదలుచుకున్నావా? హాయ్ అండి, మనం ఇప్పుడు మధ్యప్రదేశ్లోని జబల్పూర్ సిటీలో ఉన్నాము. ఈ సిటీ మీరు చూడొచ్చండి, మనకు మెయిన్ సిటీ అనమాట ఇది. మేము ఇక్కడ నైట్ స్టే చేయడానికి ఇక్కడ రెసిడెన్షియల్ మనము చూసుకున్నాం అనమాట. స్టేయింగ్ గురించి హోటల్ అనేది ఇక్కడ మాకు దొరికింది. అరౌండ్ మేము 10 to 15 హోటల్స్ ఇక్కడ చూడడం జరిగింది. మేము ఒక 2 to 3 hours హోటల్స్ గురించి సెర్చ్ చేసామన్నమాట. 2-3 హోటల్ మాకు ఏంటంటే నైట్ డ్రాస్టిక్గా ఎక్స్పీరియన్స్ కలిగింది అనమాట. ఒక 2 to 3 హోటల్స్లో మాకు ఏంటంటే వాళ్ళని చూస్తేనే భయంకరంగా ఉందన్నమాట. అలా ఉన్నారు హోటల్ వాళ్ళు, మేనేజ్మెంట్. ఒక్కొక్కరు అయితే చాలా కాస్టింగ్ చెప్తున్నారు. అరౌండ్ ఒక్కొక్క రూమ్కి 4,000 to 5,000 ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. మేము ప్రయాగ్రాజ్ నుంచి అరౌండ్ 350 to 400 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. బట్ ఈవెన్తో మాకు రూమ్ అనేది దొరకడం లేదు. ఎవరైతే యాత్రికులు వచ్చే వాళ్ళు ఉన్నారో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు రూమ్స్ గురించి. నైట్ స్టే చేసుకోవడం అంటే ఈ రోడ్స్ మీద పడుకోండిపోతున్నారు. హోటల్స్లో వాళ్ళకైతే రూమ్స్ అయితే దొరకట్లేదు. బట్ ఇక్కడ ఫ్రెష్ అప్ కానీ ఏదైనా మనకి కావడానికి చాలా ఇబ్బందిగానే ఉందని చెప్పొచ్చు. బట్ ఎనీవే మాకైతే నైట్ అరౌండ్ 1 to 2 hours మేము వెతికి ఒక రూమ్ అయితే దొరికిందనమాట. మాకు నైట్ 2 o'clock మేము పడుకున్నాము. మార్నింగ్ 6 o'clock వరకు రెస్ట్ తీసుకున్నాం అంటే ఒక 4 hours. బట్ మాకు స్నానం చేసుకోవడానికి ఫ్రెష్ అప్ కావడానికి మాత్రం బాగా సౌకర్యవంతంగా ఉందన్నమాట రూము. ఎనీవే మా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీరు నా ఛానల్ని చూస్తూ ఉండండి. నెక్స్ట్ మీకు అప్డేట్స్ అనేవి నేను ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నేను మన జబల్పూర్ నుంచి మా రూమ్ నుంచి స్టార్ట్ అయిపోతున్న రూమ్ వెకెంట్ చేసామండి. జస్ట్ నో వీ హ్యావ్ స్టార్టెడ్. మా ఎవ్రీ మూమెంట్ అనేది మీతో షేర్ చేసుకుంటాము. మీరు చూడొచ్చు మా ప్రయాగ్రాజ్ జర్నీ అనేది ఎంత అడ్వెంచర్గా ఉండబోతుందో. ఇంకో 400 kilometers ఉంది. అక్కడ 3 to 4 CR పీపుల్స్ అనే వాళ్ళు అక్కడ విజిట్ చేశారంట. మాకు ఈరోజు మొత్తము నైట్ అనేది మాకు చాలా డ్రాస్టికల్గా ఉండబోతుంది. బట్ ఎనీవే మేము దేవుని దర్శించుకోవడానికి అక్కడ త్రివేణి సంగమంకి దర్శించుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి మాకు ఇవన్నీ ఏం పెద్దగా అనిపించట్లేదు. మేమందరం కూడా ఇంకా ఫుల్ జోష్లో ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రయాగ్రాజ్ ఎప్పుడు వస్తుందని పెద్ద ఎక్సైటింగ్లో ఉన్నాము. మా ఎవ్రీ మూమెంట్ అనేది మీతో షేర్ చేసుకోవడానికి కూడా మాకు చాలా ఆనందంగా ఉంది.
తాగడానికి ఈ డాబాలో ఆగాము ఇప్పుడు. ఆన్ ద వే టు ప్రయాగ్రాజ్. ఇక్కడ చూడొచ్చు, ఇది హైవే అండి. ఎంత స్పీడ్గా వెళ్తున్నాయి వెహికల్స్, 100, 120 స్పీడ్లో వెళ్తున్నాయి వెహికల్స్ అయితే. ఇప్పుడు మార్నింగ్ టిఫిన్స్ అనేది ఇక్కడ మనం ఉగ్రాన్ని టైప్ చేసుకుంటాం కదా, సేమ్ అట్లనే అటుకులతో చేశారు అనమాట. అలానే ఆలూ పరాటా ఎవ్రీథింగ్ హోటల్లో మ్యాక్సిమం ఆలూ పరాటాస్ ఇవే చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ మేము నువ్వుగాని అది తీసుకున్నాం అనమాట, పులిహోర టైపు. అందరూ నేను నువ్వు అని చెప్పేసి కొట్లాడుకుంటారు, ఎవరు కూడా తినట్లేదు ఇక్కడ. ఆల్రెడీ మేము టిఫిన్ చేసాం కాబట్టి ఏదో టేస్ట్ గురించి తీసుకున్నాం. ఇది మా అత్తమ్మ చూపిస్తుంది నువ్వుగాని అనేది. టేస్ట్ ఓకే, బాగానే ఉంది. ఆయిల్ కూడా లైట్గా ఉంది అనమాట. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మేము పావు కేజీ తెచ్చుకున్నాం, 250 రూపీస్ పావు కేజీ అనమాట. 1000 రూపీస్ కేజీ ఇచ్చారు. డ్రై ఫ్రూట్ స్వీట్ అనమాట. స్నేహ ఎలా ఉంది? బాగుంది. సూపరా? తినడం కాదు చెప్పాలి. సూపర్. ఓకే. కుమార్, నీకు ఇష్టమైన ఉగ్గాని ఇందులో వాటర్ బాటిల్ ఎట్లుందో చెప్పాలా? తింటా కాదు రే, నిన్న కూడా చెప్పలేవు. నిన్న కూడా తింటున్నావు కానీ చెప్పట్లేదు. నో ఓన్లీ ఎక్స్ప్రెషన్సేనా? బాగుందా? చాలా బాగుంది. జబల్పూర్ లో స్టే చేసి ఇప్పుడే స్టార్ట్ అయినాము, 1/2 అవర్ బ్యాక్. అక్కడనే లోకల్లో టిఫిన్ చేసేసి కంప్లీట్ చేసుకొని ఆన్ ద వేలో ఇంకా టీ తాగుదామని ఒక టీ బ్రేక్ అని ఆగాం. ఇక్కడ వచ్చేసి క్రీమ్ రోల్ దొరికింది. దీని కాస్ట్ వచ్చేసి 10 రూపీస్. నాట్ బ్యాడ్. ఎండిపోతుందేమో డ్రైగా ఎట్లుంటుందో అనుకున్నాం. ఓకే, క్రీమ్ అయితే ఫ్రెష్ గానే ఉంది, బాగుంది. టీ ఆర్డర్ చేసినాం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి టీ ప్యూర్ బర్రెపాలతో పెడుతున్నారు. మనకి అక్కడ హైదరాబాద్ లో యూజ్ చేసినట్టు ప్యాకెట్ అవి కాకుండా. టీ వాజ్ నైస్. ఓకే, తాగినాం, టీ కూడా టేస్ట్ చేసినాం. చాలా బాగా పెట్టిండు, క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తున్నాడు టీలో. ఇంకా వెళ్ళాలి ఆన్ ద వేలో, ఇంకా చాలా దూరం ఉంది. నెక్స్ట్ వచ్చేసి రేవు దగ్గర ఫోటోషూట్ ఉంది, ఎందుకంటే అక్కడ లొకేషన్ బాగుందని మా బ్రదర్ వెళ్తే చెప్పాడు. అక్కడ ఫోటోలు దిగేసి ఇంకా కంటిన్యూ చేస్తాం. తర్వాత ఇంకా చూడాలి కుంభమేళాలో ఎట్లా ఉంటది మా ఎక్స్పీరియన్స్. మెయిన్ థింగ్ అదే కదా. అక్కడ వెళ్ళిన తర్వాత కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్రీమ్ రోల్ అయితే చాలా టేస్టీగా ఉంది, ట్రై చేయండి ఇక్కడ వస్తే. మా హస్బెండ్ కూడా తింటాడు, చూడండి ఇప్పుడు. తినండి, తిని టేస్ట్ చెప్పు. క్రీమ్ రోల్ వెరీ నైస్, చాలా బాగుంది. యాక్చువల్గా అయినా ఇలాంటివి తినడు, నేనే ఫోర్స్ చేసి పెట్టడం. బాగుందిలేండి, 10 రూపీస్ అంటే రీజనబులే. ఇంకా మా సిస్టర్ ని ఈ ట్రిప్ అయిపోయేలోపు ఆమెకి కెమెరా ఫియర్ అనేది పోవాలి. సో మీతో మాట్లాడిస్తాం. అంటే తెగ భయపడిపోయేదాన్ని. బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. బాగా బలవంతం మీద వచ్చినా కానీ బాగానే ఉంది. చూసినావా? లాంగ్ జర్నీలు అంటే తిడుతూనే ఉంటదండి. అసలు నేను రాను అంటది, భయపడతా ఉంటది. ఇప్పుడు వచ్చినాక మా అందరికన్నా ఆమెనే ఎక్కువ ఎగ్జైట్ అవుతుంది. ఇక మా అక్కడికి కెమెరా ఫియర్ అని పక్క నుండి మా డాడీ గట్టిగా వేసుకుంటున్నాను. చెప్పేది ఎక్స్పీరియన్స్ చెప్పు. చాలా హ్యాపీగా ఉంది. ఆర్ యు ఎక్సైటెడ్? yes she's so excited. ఈమె ఎక్సైట్మెంట్ ఇప్పుడు ఓకే అండి. కుంభమేళ వెళ్ళినాక అక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తే మాకు చుట్టాలు చూపిస్తుందండి బాబు. వచ్చినాం, ఈమె మాత్రం చిన్నపిల్లని మేము అట్లనే ట్రీట్ చేస్తున్నాం. చెప్పు ప్లీజ్, వాళ్ళు కూడా వస్తారు వచ్చినప్పుడు. హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? అటు కుంభమేళకు వచ్చాము, చాలా హ్యాపీగా ఉన్నది. అన్ని దర్శనాల కంటే శివయ్య దర్శనం చాలా గొప్పది.
మీరు కూడా వీలుంటే ఒకసారి రండి. ప్రయాగ్రాజ్కి వెళ్తున్నామండి. బస్ కాకుండా మేము ఓన్ వెహికల్ తీసుకొని వస్తున్నాము. చాలా హ్యాపీగా ఉన్నది. మీరు కూడా వీలుంటే ఓన్ వెహికల్ తీసుకొని రండి. బస్సులలో అందులో ఇళ్ళంటే చిన్నపిల్లలు తీసుకొని ఇబ్బంది అవుతుంది. ఎంత ఇబ్బంది అయినా కూడా అక్కడికి వెళ్ళి నది స్నానం చేసేసి శివయ్యని దర్శనం చేసుకొని హ్యాపీగా వెళ్ళాలండి. జీవితంలో ఎన్నో వస్తుంటాయి, ఎన్నో పోతుంటాయి, కానీ పరమేశ్వరుని దర్శనం అనేది చాలా ముఖ్యమైనది. కాశీ, ప్రయాగ్రాజ్, అలాగే మన దగ్గరికి వెళ్తున్నాము. అన్ని దర్శనం చేసుకొని హ్యాపీగా వెళ్ళాలని మీరు కూడా ఆశీర్వదించండి. ఆ భగవంతుని ఆశీర్వాదం కూడా ఉంటుంది. మీరు కూడా హెల్తీగా రండి, అన్నీ చూసుకొని వెళ్ళండి. జీవితాల్లో కష్టాలు సుఖాలు అనేటివి ఉంటాయి. చివరికి వచ్చేది భగవంతుని సేవలకే. ఓకే, థ్యాంక్ యూ అండి. In the end, it doesn't even matter. I had to fall to lose it all. రేవా అనే విలేజ్కి నియర్ బై ఉన్నాము, 41 కిలోమీటర్స్. యాక్చువల్లీ మనము జబల్పూర్ నుంచి అరౌండ్ 250 కిలోమీటర్స్ నాన్ స్టాప్ కొడుతూనే ఉన్నాం అనమాట. యాక్చువల్లీ మాకు మిడిల్లో మెహర్ అనే టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి విజిట్ అయ్యేసి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. యాక్చువల్లీ రేపు మనకి వసంత పంచమి అండ్ ఎల్లుండి రథసప్తమి ఉన్న ఫ్లో అనేది మన కుంభమేళలో ఎక్కువ ఉంటుంది అనమాట. రేపు ఎల్లుండి మనకు అక్కడ పార్క్ కానీ అండ్ మనకు అక్కడ త్రివేణి సంగమం దగ్గర మనకి ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది. అక్కడ మనము ఉండలేకపోతాము. కనుక మనం ఈరోజే ఏదున్నా కానీ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్లో మెహర్ అనే టెంపుల్కి వెళ్ళేసి. ప్రయాణంలో మా మరిదికి సిగరెట్ లేదండి. డ్రైవింగ్ చేయమంటే చెయ్యట్లేడు. మా ఆయన చేయమంటున్నాడు. తనకి ఇప్పుడు కావాల్సింది ఇది సిగరెట్. సిగరెట్ ఇది తాగుతేనే ఇది వస్తుందండి మా మరిదికి, లేదంటే రాదు అసలు. అది రాదు. యాక్చువల్లీ 2 పాయింట్స్ మీతో మాట్లాడదాం అనుకున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే మన నరేంద్ర మోదీ గారు సచ్ గ్రేట్ పర్సనాలిటీ ఫర్ ఇండియా. ఓకే, అయిన వల్లనే మన ఈ సనాతన ధర్మం ఇలా పేరు రావడం కానీ మనకి ఇల్లు కాపాడడం కానీ అన్నీ అయిన వల్లనే జరుగుతుందని మా నమ్మకం. ఓకే, ఇంకోటి ఏంటంటే కొన్ని కొత్త మతాలు కానీ అవి రావడానికి కూడా మన దానిలో ఈ కలియుగం అన్నది కదా, దానివల్లనే ఇవన్నీ కొత్త మతాలు సృష్టించడం, వాళ్ళు మన మతాన్ని దూషించడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో అది మీరు అందరు హిందూస్గా మీ అందరూ అర్థం చేసుకొని సనాతన ధర్మాన్ని అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా నా నమ్మకం. కలాలి స్నేహ హస్బెండ్ నేమ్ లక్ష్మణ్ గౌడ్. ఈ వీడియోని అందరూ ఆదరించండి. ఫస్ట్ మనం హిందువుగా పుట్టినందుకు మనకు ఒక క్లారిటీ, మనం ఎక్కడ పోయినా కూడా మనం హిందూ అని చెప్పుకోవాలి. మన పక్కలకు కూడా మన హిందూ గురించి మనం మాట్లాడుకోమని చెప్పాలి. మనం ఎవరన్నా ఒక ఓటు వేసినామంటే దానికి ఒక ఉపయోగం ఉండమని చెప్పాలి. ఆ ఓటు ఎందుకు వేసినాము, మనకేం ప్రయోజనం అని చూడొద్దు. ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోండి. మనం ఓటు మాత్రం మన దేశ ప్రగతిని ముంగట్కి నడిపించిన వాళ్ళకే మనం ఓటు వేయాలి. అది మీకు అనిపించింది కాబట్టి నరేంద్ర మోడీ అని నేను అనుకుంటున్నాను. నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకపోని నేను నరేంద్ర మోడీకి ఓటు వేస్తాను. ఓకే, మీరు కూడా దయచేసి ఆ ప్రయత్నాన్ని కొనసాగించండి. కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకున్న యువత మొత్తం ఒక్కసారి ఆలోచించండి. మాది గతం, మీది రాబోయే భవిష్యత్. ఈ భవిష్యత్ తరాల వారికి మా తాతకు 6 మంది 7 మంది పిల్లలు ఉండే, మా నాయనకు మేము 4 నాకు 4. మీరు ముంగట మన సనాతన ధర్మాన్ని ముంగటికి తీసుకెళ్ళాలనుకుంటే అదే 4 5 మెయింటైన్ చేయండి.
వీళ్ళని ఎలా చేస్తాము, ఎలా భోజనం పెడతాము అవన్నీ ఏమీ ఆలోచించకండి మీరు. ఇంతకు ముందు వాళ్ళు ఎట్లా బతికిచ్చిరో ఏమి లేని టైంలో ఇప్పుడు అంతకంటే ఫాస్ట్గా అయిపోయింది జనరేషన్. మీకు ఏదో విధంగా రైస్ వస్తూనే ఉంటుంది, అన్ని విధాలా మీకు ఆదుకుంటూనే ఉంటుంది. మీరు ఒకరిని ఇద్దరిని కన్నా అదే బాధ ఉంటుంది, నలుగురిని ఉన్నా అదే ఉంటుంది. కాకుంటే మీకు ఒకటే నా మనవి, మీకు రేపు ఏదన్నా కాకూడని కాయినా కూడా ఇంకోని చెయ్యిని ఆలోచించకుండా నీ పిల్లలే నీకు అన్ని కార్యక్రమాలు చేస్తారని నా మనవి. దయచేసి హిందుత్వాన్ని కాపాడండి, ఇతర మతాలకు మోసపోయి వెళ్ళకండి. ఇతర మతాలు ఏంటంటే హోటల్లో భోజనం వస్తుంది, అది తిన్నప్పుడు రుచిగా ఉంటుంది, కానీ రోజు తిందామంటే మన జేబులో డబ్బులు అరిగిపోతాయి. ఆ డబ్బులు అరిగిపోయినప్పుడు వాడు హోటల్ నుంచి బయటికి తరిమేస్తాడు. సనాతనం అనేది మన సొంత ఇల్లు లాంటిది, మన సొంత కార్యక్రమం. అందుకని దయచేసి యువతలారా మీరు ఆలోచించండి, మీరు ఏం చేస్తున్నారు, దేశం మీకు ఏమి ఇచ్చిందని కాదు, దేశానికి మీరు ఏం చేస్తున్నారని. మీరు ఇవాళ ఒకరి దగ్గర పని చేస్తున్నారు కాబట్టి మీరు పని గురించి ఆలోచించండి. రేపు మీ దగ్గర ఎంతమందికి పని చేస్తారో వాళ్ళకి మీరు ఏమి ఇస్తున్నారో అది ముంగడికి ఎరగండి. ఇవాళ మీరు పిల్లలు, ఈ పిల్లలు అలాగానే రేపు మీరు పెద్ద మనుషులు అవుతారు. మీరు నలుగురిని భోజనం పెట్టే ఎత్తుకు ఎదగాలని నా ఆశ. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. జై హింద్, జై భారత్, జై నరేంద్ర మోడీ, జై బీజేపీ, ఓం నమః శివాయ, జై. ఇక్కడ చూడొచ్చు టోటల్ మనము ట్రాఫిక్ జామ్ అనేది మనం అరౌండ్ 17 to 18 కిలోమీటర్స్ బిఫోర్ ఉన్నాము. ఇక్కడ వెహికల్స్ అనేవి అబ్జర్వ్ చేసుకోవచ్చు, చాలా ట్రాఫిక్ ఉందండి ఇక్కడ. మా వెహికల్ పార్కింగ్ ఇక్కడ చేసామండి, చూడొచ్చు మొత్తం పార్కింగ్ ఏరియా అన్నమాట. టోటల్ అన్ని వెహికల్స్ ఇక్కడ పార్క్ చేశారు. చాలా పార్కింగ్ ఏరియాస్ ఉన్నాయండి. మాది అక్కడ స్టార్టింగ్ నుంచి థర్డ్ పార్కింగ్ అన్నమాట ఇది. మా వెహికల్ అయితే అక్కడనే స్టాప్ చేయడం జరిగిందండి. మనకి సెకండ్ పార్కింగ్లో మేమే పార్క్ చేశాను. ఒకవేళ మనము మన పబ్లిక్ వెహికల్లో అక్కడి వరకు ఘాట్ వరకు వెళ్తే రిటర్న్లో మనకి ట్రాఫిక్ జామ్ అయిన అవి మళ్ళీ రిటర్న్లో మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము ఒక 6-7 కిలోమీటర్స్లోనే మన వెహికల్ పార్క్ చేసుకొని అక్కడ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది. అండి ఇప్పుడు మనం చూడవచ్చు, నేను అక్కడ మన కార్ పార్క్ చేసేసి 3-వీలర్ ఆటోలో వెళ్తున్నాం అనమాట ప్రయాగ్రాజ్కి ఘాట్కి. మనకి నియర్ బై ఇక్కడ నుంచి మనము ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్లో అరౌండ్ ఒక 5 to 6 కిలోమీటర్స్ అలా వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి బై వాక్ ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళాల్సి వస్తుంది. మీకు ఎవ్రీ మూమెంట్ నేను అప్డేట్ ఇస్తూ ఉంటానండి. ఇక్కడ చూడొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంట్లోనే ఉన్నారు, టోటల్ అందరూ కూడా ఫ్యామిలీ.